ఈరోజు జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. ప్రతి సంవత్సరం జూన్ 5 తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. అసలు జూన్ 5 తారీఖే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేగా ఎందుకు జరుపుకుంటాం? 1972లో మొట్టమొదటి అంటే చాలా సంవత్సరాలు వేచి చూసిన తర్వాత ఒక మొట్టమొదటి సమ్మిట్ జరిగిందనమాట స్టాక్‌హోమ్‌లో ఎన్విరాన్మెంట్ సంబంధించి. అది జూన్ 5 తారీఖున స్టార్ట్ అయింది. ఆ సిగ్నిఫికెన్స్‌తో అంటే ఆ డేని గుర్తుపెట్టుకుంటూ ఇంకా ప్రతి సంవత్సరం కూడా జూన్ 5 తారీఖున ఎన్విరాన్మెంటల్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారనమాట. అక్కడి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. మనకు తెలిసి 1992లో ఎర్త్ సమ్మిట్ లేదా రియో సమ్మిట్ లేదా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని ఇంకొక పెద్ద సదస్సు చేశారు. ఆల్మోస్ట్ అప్పట్లో ప్రపంచంలో దాదాపు 180 దేశాలు 1992లో రియో డిజినారియో బ్రెజిల్‌లో మీట్ అయ్యాయన్నమాట. ఆ తర్వాత మనకు తెలుసు యుఎన్ఎఫ్‌సిసిసి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి కాప్ సదస్సులు కూడా స్టార్ట్ అయ్యాయి 1994 నుంచి. ఓవరాల్‌గా ఈ రోజున జూన్ 5 తారీఖున పర్యావరణం గురించి, పరిరక్షణ గురించి, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ ఎందుకు ఇంపార్టెంట్ మన లైఫ్‌లో, బయోడైవర్సిటీ, యాంటీ క్లైమేట్ చేంజ్ యాక్టివిటీస్ అంటే వాతావరణ మార్పు ఇలా జరగకుండా మనం ఎలాంటి యాక్టివిటీస్ తీసుకురావాలి, వీటన్నిటికి సంబంధించి పూర్తి స్థాయి అవగాహనతో ఈ రోజున మనం అవేర్‌నెస్ జరుపుకుంటాం అనమాట.